రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు జీవన గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండదు. కొంతమంది ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటారు. మరి ఆసక్తి అనేది చాలా ప్రతి మనిషికి ఆసక్తి ఉంటుంది. లక్షణం పొందని వాడికి కూడా ఆసక్తి ఉండదు. మరి క్రైస్తవుడికి ఏ విషయంలో ఆసక్తి కలిగి కూడా మనం చూడబోతున్నాం. మరి కొంతమందికి ఏంటంటే షాపింగ్ అంటే ఆసక్తి. నా బాగా తెలుసు, బస్ స్టాప్ దగ్గర బాగుంది, పక్కన భర్త ఉన్నాడు, బస్సు కొంచెం లేట్గా వచ్చింది, నిలబడలేకపోతున్నాను, నువ్వు కాంటాక్ట్స్ ఇచ్చే నాకు, నేను నిలబడలేకపోతున్నాను. తర్వాత అందరు షాపింగ్ వెళ్ళారు, గంటల తరబడి నిలబడి షాపింగ్ చేసింది. అప్పుడు కాంటాక్ట్ లేవు. అప్పుడు కారణంటే ఆ ఆసక్తి షాపింగ్ మీద ఉంది. కాబట్టి ఒక విషయంలో ఆసక్తి ఉంది అంటే అది మన కష్టం అనిపిస్తుంది. మనకి క్రైస్తవ జీవితంలో కూడా కొంత ఆసక్తి ఉండాలి. మరి ఏ విషయం లోక సంబంధమైన పనుల మీద ఉన్న ఆసక్తి ఆత్మ సంబంధమైన దేవుని మీద లేకుండా పోతుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. మీ యొక్క నిరీక్షణ అది పరిపూర్ణం కావాలి అంటే ఆరంభంలో ఉన్న ఆసక్తి చివరి మటుకు అదే ఆసక్తి మనం చూపించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆరంభం బాగానే ఉంటుంది, ఎండింగ్ బాగుంటలేదు. కార్య ఆరంభం కాదు ముఖ్యం, కార్య అంతమే ముఖ్యం. కొంతమంది జీవితాల్లో ఆరంభం బాగా అంతం చాలా బాగుంటుంది. కానీ మన జీవితాలు ఆరంభం ఎలా ఉందో అంత ఆనందం. ఇక్కడ ఆసక్తి విషయం మనం చూస్తే ఎందుకు ఈ ఆసక్తి అంటే ఎదుటి వాడిని ఇన్స్పైర్ అంటే ప్రేరేపించాలి అంటే మనం ఆసక్తి విషయం మనం చూస్తుంటారు అన్నమాట. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనం. మీ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపింపబడేది. మరి అక్కడ దశమ భాగాలు ఇచ్చే విషయంలో అంట చూస్తే ఇక్కడ ఇది ఈ సంఘస్థులు ఈ కొన్ని సంఘం చూసి మాసిదోనియా వారు ఎక్కడ ఉంది ప్రేరేపించబడారు. ఇన్స్పిరేషన్. ఈరోజు అనేకులు మన ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే మనం ఆసక్తి వాళ్ళు చూస్తున్నారు. అది మన ఇంట్లో కానీ కాలేజీ కానీ ఎక్కడైనా సరే ఏ విషయం మనం ఆసక్తి కలిగి ఉన్నామో మన పక్క వాళ్ళకి బాగా తెలుసు. ఆ బ్రదర్కి అదంటే ఎంతో ఆసక్తి. ఈ ఆసక్తి నుంచి అనేకులు ప్రేరేపించబడిన వారై వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. మరి క్రైస్తవ జీవితం యొక్క ఆసక్తి చూస్తే నెంబర్ 1 మొట్టమొదటి ఆసక్తి ఎక్కడ చూస్తే 1 కొరింథీ 14వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారి కనుక సంఘములకు క్షేమాభివృద్ధుల నిమిత్తము స్పిరిచువల్ గిఫ్ట్ ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి ఉండాలి. చాలా మందికి ఈ రోజున బ్రదర్ రక్షణ పడడం రక్షణ పడదు బ్రదర్ ఏంటి చెప్పగలరు. నీ కృపావరం ఏంటి చెప్పలేకపోతున్నారు. ఆసక్తి ఉండాలే కానీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ప్రతి వానికి వరం ఉంది, గిఫ్ట్ ఉంది. స్పిరిచువల్ గిఫ్ట్ ప్రతి వానికి ఉంది. అది ఇందులో చిన్న పెద్ద తేడా లేదు. మీకు నాకు అందరికీ కూడా ప్రతి వానికి కృపావరము కలదు. ఆ కృపావరం ఏంటో నీకు తెలియలేదంటే తెలుసుకోవాలని ఆసక్తి నీకు లేదు. కాబట్టి ఏరియాలో విషయం యొక్క ఆసక్తి ఏంటంటే ఏరియాలో ఉన్న ఆత్మలో పాలు పొందాలి, ఉన్న ఆత్మ కావాలి. 14 సంవత్సరములు సమస్తాన్ని వదిలిపెట్టి ఏరియాని అమ్మడించాడు. కారణం అంటే ఆ ఆత్మ సంబంధమైన ఆ వరం కొరకు. ఈ రోజున మరి అనేకమైన కృపావరాలు ఉన్నవి, నువ్వు అడగట్లేదు, ఆయన ఇవ్వట్లేదు. నీకు ఆసక్తి ఉండాలే కానీ ఆయన ధారాళంగా ఇస్తాడు. నీ కృపావరం ఏంటో బయలుపరుస్తాడు, అది అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ కృపావరాన్ని బట్టి అనేకులు రాబట్టవచ్చు. ఉదాహరణకి యోసేపు జీవితంలో ఉన్న కృపావరం ఏంటి? కళలకు అర్థం చేయడం అంతే. ఆ కృపావరం ద్వారానే కరువు కాలంలో కొన్ని కోట్ల మందిని
మరి భయంకరమైన ఆ కరువు ప్రాణాలు కాపాడాడు. అతనిలో ఉన్న కృపావరం ఏంటంటే కథలకు భావం చెప్పగలరు. ఈ రోజున మరి నీ కృపావరం ఏంటి, నాదేంటి మనం తెలుసుకోవాలి. ప్రతి వారి కృపావరం ఉంది. కృపావరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. స్పిరిచువల్ గిఫ్ట్ ప్రతి వారికి ఉందమ్మా. మరి రెండో చూసుకున్న సమయం తక్కువ నిష్ఠులు చెప్తారు. రెండో చూసుకుంటే గలతీ 4వ అధ్యాయము 18వ వచనము. గలతీ 4:18. నేను వినసొంపుకు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉంటూ యుద్ధమే. మంచి విషయంలో గుడ్ థింగ్స్. సెకండ్లీ ఫస్ట్ ఏమన్నా స్పిరిచువల్ గిఫ్ట్, గుడ్ థింగ్స్. మంచి విషయాల్లో, చెడ్డ విషయాల్లో కాదు. మంచి విషయాల్లో మన ఆసక్తి ఉండాలి. నాకు తెలిసిన నేను సంఘానికి వెళ్ళాను. అక్కడ ఎందుకు నేను 2 వీక్స్ అక్కడ ఉండాల్సింది. ఇంకా వర్తమానం చెప్పి ప్రార్థన చెయ్యమంటే చాలు, ఒక సహోదరు ముందుంటుంది. ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే అందరం అనుకున్నాము మేము ఎంత మంచిగా అనుకున్నాం. ఏంద్రా తర్వాత చూస్తే 7:30 వర్తమానం అయిపోయింది. ఇక్కడ ప్రార్థన చేయమన్నప్పుడు పెద్ద స్వరంతో ఆమె అనుకుంటుంది. కారణం ఏంటంటే 8 గంటలకి టీవీ సీరియల్ ఉంది కాదా, వెళ్ళిపోవాలి. మంచి విషయం అంటే అవి కాదు. దేవుడి దగ్గర వేషాలు ఉండకూడదు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండడు. కొంతమంది చెడ్డ విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఏమి చేద్దామా, ఎలా చేద్దామా చెప్పి. నీ ఆలోచన మంచిదైతే ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుడు తప్పక నీ హృదయం పిలుస్తాడు. కాబట్టి ఆసక్తి విషయంలో మార్పులుగా మనం ఉండకూడదు. మూడో చూసుకుందాం. 69వ కీర్తన 9వ వచనము. 69వ కీర్తన 9వ వచనము. నీ ఇంటి గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది కనుక. దేవుని ఇంటి పట్ల ఆసక్తి. దేవుని ఇంటిలో చాలా పనులు ఉంటాయి, కానీ వచ్చిన వాళ్ళే వస్తున్నారు. చాపలు వేసే వాళ్ళే వేస్తారు, అన్నాలు వండే వాళ్ళే వండుతున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అది ఫిక్స్ అయిపోయిందట. మందిరం పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరో ఆ బెదరేస్తాడే చాపలు అనేది ఉండకూడదు. నేను ఎందుకు పోకూడదు, నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ఈ పని చేయకూడదు. మందిరం పట్ల ఆసక్తి, ఈ క్రీస్తు యొక్క ఆసక్తి. క్రీస్తు దేవుని మందిరం ఇంటి పట్ల ఆసక్తి. ఎలాంటి ఆసక్తి అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. మరి క్రీస్తు యొక్క ఆసక్తి చూస్తే నా ఇంటి అందరూ భక్షించుతున్నది. అందుకే యేసుప్రభువు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు అది చూడలేకపోయాడు. ఆసక్తి ఆయన భక్షిస్తుంది, కోపడ్డాడు ఆయన. కాబట్టి దేవుని ఇంటి పట్ల ఆసక్తిగా ఉన్నాం. దేవుని మందిరంలో చాలా విస్తారమైన పనులు ఉంటాయి. దీన మనసు కలిగి తగ్గించుకొని చేయాలి. ప్రతి వారికి పని చేయాలి. చేసిన వాళ్ళే చేయకూడదు, అందరూ చేయాలి ఇక్కడ. కాబట్టి మంచిది దేవుని మందిరం ఆసక్తి కలిగి ఉంటాం. హిజ్కియా రాజు రాజైనప్పటికీ కూడా మందిరం పట్ల ఆసక్తి చాలా గొప్పది. ఉదయకాలమే ఎన్ని పనులున్నా సరే, నిజానికి కొన్ని పనులు చేయడానికి రాజు కొన్ని అవసరం లేదు. ఆయన కింద సైన్యం ఉంటుంది, సామంతులు ఉంటారు. ఒక్క మాట చెబితే చాలు. అది అలా చేయడు రాజు. ఆ రాజే స్వయానికి ఆ పనులు చేస్తాడు. దావీదు వాళ్ళని ఉదయకాలంలోనే దేవుని మందిరానికి వెళ్తాడు. మందిరంలో పనులు చేయడానికి ఎవరిని పంపించడు, ఆయనే వెళ్తాడు. దేవుని మందిరం పట్ల అంత ఆసక్తి ఉండాలి. క్యాలింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక అతను ఉన్నాడు, టీషర్ట్ వేసుకొని మందిరాన్ని శుభ్రంగా నీట్గా అంతా క్లీన్ చేస్తున్నాడు. నేను ఎవరు అనుకున్నావు ఆయన్ని, ఆశ్చర్యం. ఆయన కలెక్టర్. ఆయన మీటింగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు మాకు కారు ఇచ్చాడు ఆయన. మాకు అసలు మేము ఎవరో అసలు అయిపోతున్నారు నాకు చెప్పారు బ్రదర్, ఆయన కలెక్టర్ గారు చెప్పారు. మరి కలెక్టర్ గారికి ఎన్నో పనులున్నా సరే ఆయన ఆసక్తి మందిరం మీదే ఉంది. కాబట్టి దేవుని మనం ఆసక్తి కలిగి ఉందాం. ఇంకా ఇంకోటి చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిన ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సిలయను దేవుని వాక్యముని ఆసక్తితో ఏం చేయాలి? పరిశోధించాలి. జరగబోయేవన్నీ బైబిల్లో స్పష్టంగా ఉన్నవి. ఎవరో వచ్చి మీకు ఏదో చెబితే నమ్మొద్దు. అక్కడ వాక్యం ఏమన్నా కూడా అలాగ ఉన్నవో లేవో అని చెప్పి ఆసక్తితో పరిశోధించేది. పౌరులు సేన పెద్ద పెద్ద లేని వారు చెప్పి వాళ్ళు నమ్మలేదు. ఆ సంఘస్థులు అలాగ ఉన్నవో లేవో అని చెప్పి పరిశోధించేది. కాబట్టి ఎందుకంటే మనం ఏర్పరచబడిన వారము, రాజుల వంశంలో ఉండవలసిన వారము, యాజకులుగా ఉండవలసిన వారము, ఈ ఏర్పరచబడిన వారిని సైతంగా కూడా మోసం చేసేవారు రాబోతున్నారు. తప్పు బోధకులు ఎవరన్నా రాను డాక్టర్ చెప్పినప్పుడు వెంటనే నువ్వు బైబిల్లోకి వచ్చి చెవులు వాళ్ళకి అప్పచెప్పి శ్రద్ధగా వింటామనుకో ఏమైంది? బ్రెయిన్ వాష్ చేస్తారు. అలాగ నువ్వు చెప్పిన మాట బైబిల్లో ఉందా లేదా అని చెప్పి నువ్వు కూడా చూడాలి. సొంతంగా నువ్వు సిద్ధించుకో. ఆరంభంలో నువ్వు రక్షించబడిన యొక్క సంఘ దర్శనము ఆ క్రమాన్ని నువ్వు వదిలిపెట్టవద్దు. అనేకులు ఆ విధంగా ఎదిగిపోయారు. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశోధించాలని, వాక్యం పట్ల ఆసక్తి. ఒక దినం 24 గంటలైతే మొబైల్ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నావు, బైబిల్ ఎంత సమయం ఇస్తున్నావు లెక్కేసుకుంటే మొబైల్కి ఇచ్చినంత సమయాన్ని బైబిల్కి ఇవ్వవు. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగపోయేది అన్నీ కూడా నీకు చెప్పేది మొబైల్ ఫోన్ కాదు, బైబిల్ చెప్పింది. మనం చూస్తున్న సోషల్ మీడియా ఉంది కదా, అంతా ఫేక్ న్యూసే, అన్ని అబద్ధాలే. ఆ అబద్ధాన్ని మనం నమ్ముతాం. సత్యం అనేది బైబిల్లోనే ఉంది. ఈ కరోనా గురించి ఎంతమంది చెప్పారు. నిజానికి కరోనా ద్వారా మరణించిన వారి సంఖ్య స్పష్టంగా ఉంది 1%. 100 మందికి వస్తే ఒక్కరు చనిపోయారు ఇండియాలో. ఆ ఒక్కళ్ళు కూడా ఎవరు? ఆల్రెడీ వాళ్ళకి లంగ్స్ డిసీజ్ ఉండేవాళ్ళు మాత్రమే. ఒక భయాన్ని మనలో క్రియేట్ చేసింది మీడియా. ఏదో అయిపోతుంది, బ్రేకింగ్ న్యూస్ అక్కడ ఏముండదు. అక్కడ ఎప్పుడులానే ఉంది. ఎప్పుడు దేనికి భయపడవద్దు. అనవసరంగా ఇలాంటివన్నీ గ్రహిస్తుంటారు. కాబట్టి మనం ఏ తెలియగలని మనం ఎదుర్కోగలం. మన వాగ్దానం ఏంటంటే బూది గంతో వచ్చి కాపాడగలను. రాబోయే దినాల్లో వచ్చే ప్రతి తెగులు కూడా, ప్రతి ఉపద్రవం కూడా కేవలం ఒక చైనాకు, ఇండియాకి కాదు, ప్రపంచం మొత్తానికి వస్తుంది. అంటే సామాన్యుడు దేవుడు సమయం కూడా ఇవ్వబోతున్నాడు. ఈ అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ప్రకటన గ్రంథం చూడండి, ఒక్కొక్క తెగులు, ఒక్కొక్క శ్రమ బూది గంతం వరకు అందరికి వస్తూనే ఉంది. ఉదాహరణకి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 5వ దూత బోర వచ్చినప్పుడు గమనించండి. ఇక్కడ 4వ వచనం దేవుని ముఖమేది మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను మొక్కలకైనను మరియు భూమికైనను హాని కలిగేయకూడదని వారికి ఆజ్ఞ గమనించండి. దేవుని ముద్ర లేని వారిగా బాధించబడతాయి. ఒక తెగులు రాబోతుంది. ఇంకోటి బైబిల్లో కూడా ఉన్నాయి. ఒక మిడతల దండు రాబోతుంది. ఇప్పుడు కాదు, అంత్యక్రీస్తు పరిపాలన సమయంలో ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలు అన్నీ కూడా ఇష్టోటి ఎప్పుడు అవుతాయంటే డ్యూరింగ్ ద రూలింగ్ యాంటీక్రైస్ట్. అంతిమ ఉన్నాడు. చాలా మంది క్రీస్తు రాకడ గురించే మనకు చెప్తారు, కానీ ఈ దొంగోడు గురించి ఎవరు చెప్పట్లేదు. సంఘాన్ని భద్రపరచాలి, సిద్ధపరచాలి, ఆయుధపరచాలంటే ఒక మోసగాడు రాబోతుంది వాళ్ళని చెప్పాలి మనం. ఎందుకంటే మనం కాపాడుకోవాలి, ఇతరులను కాపాడాలి. వాడు పరిపాలన చేస్తున్నప్పుడు వచ్చేదే ఈ తెగులు. మిడతలు వస్తున్నాయి. అవి భయంకరమైన మిడతలు. ఎవరిని బాధిస్తాయి అంటే దేవుని ముద్ర లేని వారిని. 666 శాతాలు ఎలా వాడి బిడ్డలకు ముద్ర చేసుకున్నాడో మన ప్రభువు కూడా మన నొసళ్ళ మీద ముద్ర వేయబడింది మనకి. అది కంటికి కనపడదు. వాగ్దానం ఏంటి? బూదిగంత వరకు రాబో కాలం కాపాడేదను.
ఈ కరోనా కాలంలో ఏం జరిగిందో రాబోయే దినాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు అనేక వచ్చినప్పటికీ కూడా మన వాగ్దానం మనకుంది. నేను కాపాడలేను, తప్ప కాపాడలేను. ఎందుకంటే ఆయన మహిమ వరకు దేవుని నమ్ముకున్న బిడ్డలను కాపాడబడాలని ప్రపంచమంతా చెప్పుకోవాలి. ఎందుకు ఈ తెలుగు వస్తాయని చెప్పేదానికి నేను ఇంకా ఎవరైనా మారు మనసు పొందుతారేమో. అధికారం ఎవరుతుంది దీని మీద? దేవుని ఉంది కదా. ఈ తెగులు అధికారం గల దేవుని దూషించిరి. తెగుళ్ళ మీద అధికారం ఆయనది, ఆయన చెప్తేనే ఆగిపోయింది. పంపించడానికి కూడా కారణం ఉంది, మారు మనసు కొరకు. దేవుడు అన్యాయం చేయలేదు. ఆయన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంది, కృపావర విషయంలో ఆసక్తి కలిగి ఉంది. ఇవన్నిటిలో మనం ఆసక్తి సన్నగిలిపోతుంది. ఆరంభంలో ఉన్నట్టుగా లేదు. సంవత్సరాలు గడిచే కొద్ది, వయసు పెరిగే కొద్ది ఆసక్తి పెరగాలే కానీ తగ్గకూడదు. ఇంకొక మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థించి ప్రార్థనలో ఆసక్తి. మరి వడవారపేటలో ప్రార్థన కూడి కట్టిన రాత్రి పూట ఎంత వస్తారు అన్నట్టుకి? ఎందుకు వస్తారు? ఎంతమంది రావట్లేదా? ఆసక్తి లేదా? ప్రార్థన గురించి సరే చూడండి ఆ వాక్యం. పేదలు చెరసాల వేయబడ్డాడు. ఒక్కసారి రోమియోల యొక్క జైలు పెట్టడం అసంభవం. ఇది అసాధ్యం అనుకోని వాళ్ళు వదిలిపెట్టలేదు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేడగదిలో ఉంది అది సంఘం, అది అక్కడే ఉంది. వారు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడే ఏదో రప్పించాడు అక్కడికి. కాబట్టి మనము కూడా సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పౌరుల శీలలు కొడుతున్న మాట. పౌరుల శీలలు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌరులను సేవలు దేవుని ప్రార్థిస్తూ కీర్తన పాడుతుంది, ఖైదీలు విడిపించుకుంది. ఈ అధ్యాయం మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. వారు ఆసక్తితో అన్ని దెబ్బలు తిన్నారు. ఆసక్తితో ఇంక తగల వారికి ఆసక్తితోనే ప్రార్థన చేస్తూ పాటలు సూచిస్తున్నారు. చివరికి దాని ఖైదీని వినుచుండిరి. చెరసాల సంఖ్యలు తెరవబడ్డాయి. మామూలుగా జైల్లో అలాంటి అపరిస్థితులు ఖైదీ ఎవరు ఉండరు. ఆ వాక్యం విన్న ఖైదీలు ఒక్కళ్ళు కూడా తప్పించుకొని పోలేదు. ఆ జైలు అధికారి వస్తున్నాడు, ఆత్మీయంగా అనుకుంటున్నాడు. పౌరుడికి కంటి చూసరికి తెలియదు, ఆయన కనపడదు. ఆయన ఆత్మీయమైనటువంటి కాబట్టి నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఇక్కడే ఉన్నాము. చెరసాలలో పోయి కూడా ఆ జైల్లో ఎంత ఉండాలంటే కనీసం ఇందులో తక్కువ ఉన్నారంట. 300 మందిని ఒక్క రాత్రికి రాత్రి రక్షించుకున్నాడు పౌరు గారు. జైల్లోనే సంఘం ఏర్పడింది. ఆసక్తి, పౌరులకు అలాంటి ఆసక్తి ఉండేవాడు. కాబట్టి ఈరోజు మనకి ఆసక్తి అనేది లేకుండా పోతుంది. ఆసక్తి అనేది ఉండాలే కానీ సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే మనలో ఆసక్తి లేదు కాబట్టి మొదలు పట్టుకోండి. ఎవరైనా ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్గా ఆసక్తిగా ఉందనుకోండి, ఎంకరేజ్ చేయగలం. అది లేకపోతే ఏం చేయడం. చివరిగా ముగించే ముందుగా అపోస్తలుల బోధకులు మాట్లాడుతున్నాం. ఒకటి రోమన్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టుబడి విధము ఆయన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు విని వారు గ్రంథులని రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్ల సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉంది. బాగా పౌలు గారు ఎక్కడైనా సరే ఆల్రెడీ అక్కడ సంఘం ఏర్పడింది అంటే అక్కడ ఆయన మిగిలి అక్కడ ఇంకా పునాది ఎవరో వేసినప్పుడు నేను కట్టను,
అంటే వాక్యం అంటుందిగా, నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టబడి. ఆల్రెడీ ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊళ్ళో సంఘం ఉంది. పౌలు గారు వచ్చారు అనుకోండి, అక్కడ ఆయన వాళ్ళు చెప్పడు, ఆయన మరొక ఊరికి అతడు ఇంకా ఆయన నామం ఎదగని ప్రదేశాలు. ఈరోజు అలా కాదు, చిన్న ఊరికే 2-3 సంఘాలు వచ్చేస్తాయి కదా. ఒక్క ఊరిలో ఒక సంఘం ఉంటేనే బాగుంటుంది. ఈ రోజులో మన దర్శనం కూడా ఇదే బాగుంటుంది. కాబట్టి పౌలు అన్నాడు, నేనైతే మరి ఒకరి పునాది మీద నేను కట్టను, ఇంకా వాక్యం కలిగిన చాలా ఊళ్ళు ఉన్నవి, చాలా గ్రామాలు ఉన్నవి, అక్కడ నేను కట్టాలి. అది పౌలు యొక్క తీర్మానం. సువార్త అనేది ఇంకా చెప్పని ప్రదేశాలు చాలా ఉన్నవి ఈ చుట్టుపక్కల, అక్కడ మనం అందించాలి. ఈ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. సువార్త విషయంలో ఆసక్తి, ఇన్ని విషయంలో మనకు ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ నిరీక్షణ పరిపూర్ణం కావాలి అంటే మొదట కనపరిచిన ఆసక్తి చివరి వరకు ఉండాలి. ఆ విషయంలో మనం మాంజులుగా ఉండకూడదు. మనం ఎదుటివారి ఇన్స్పిరేషన్ చేయాలంటే మన ఆసక్తిని బట్టి దేవుడి ఈ భాగం దీవుతుందా. దైవ తండ్రి, యేసు నామములో తెలియజేస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక మా నిరీక్షణ, ఈ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము ఆరంభంలో కనబడిన ఆసక్తి చివరి వరకు మీరు సహాయం చేయండి. సువార్త పట్ల, దేవుని వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, ఆత్మీయమైన వరముల పట్ల, మంచి విషయాల పట్ల మా ఆసక్తి దినదినము అభివృద్ధి వేడుకుంటున్నాం. అలాగే ప్రభావ మరి వచ్చిన వారి ప్రభావ వ్యక్తం కాకుండా ప్రభావ ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించిన ప్రభావ మీరే సహాయం చేయండి. ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ మీకు సత్సంగ స్థలం చెబుతూ ఈ ప్రార్థన మా ప్రభువు యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.